ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రయాణానికి బయలుదేరుతున్నారు. ఆ కారు వచ్చి ముందు ఆగింది. ఆ యొక్క సామానంతా కూడా కారులో పెట్టాడు. అంతా రెడీగా ఉన్నారు. ఇక తాళాలు వేసేశారు. బయలుదేరడానికి సంసిద్ధంగా ఉన్నారు. అంతలోకే ఎవరో ఓషి అని తుమ్మారు గట్టిగా. అదేంటి తుమ్మారు? ఆగురా నాయన, తుమ్మారు, కాసేపు కూర్చోండి, కాళ్ళు కడుక్కొని కాసేపు కూర్చొని బయలుదేరండి అంటారు. ప్రయాణానికి బయలుదేరేటప్పుడు తుమ్ము మంచిదా కాదా అని చెప్పేసి ప్రశ్న ఇక్కడ. కాబట్టి తుమ్ము అనేటువంటిది రోజు జలుబు చేసి తుమ్మితే ఏం లేదు, కానీ ఎప్పుడు జలుబు చేయకుండా ఒక్కసారిగా తుమ్మారనుకోండి, మనం చేసేటువంటి ప్రయాణంలో విఘాతాలు ఏర్పడతాయని శాస్త్రం. అవునండి, అనుకుంటూనే ఉన్నానండి, బయలుదేరేటప్పుడు తుమ్మారండి, అందుకే ఈ పని కాలేదు, అంతా అయిపోయింది, సొంతకం పెట్టడమేనండి. తీరా వెళ్ళగానే ఆయనకేదో జ్వరం వచ్చిందట, ఇవాళ రాలేదుట. నేను ఎంతో కష్టపడి కారు మాట్లాడుకొని ఒక 10,000 ఖర్చు పెట్టుకొని వచ్చాను. ఆ సొంతకం కోసమే కదండి వచ్చింది. ఆయనకి ఈరోజే రావాలా టైఫాయిడ్ జ్వరం, ఆయన సెలవు పెట్టాట. కనీసం ఫోన్ అన్నా చేసి చెప్పలేదు, ఇవాళ లేరయ్యా బాబు ఆయన సెలవు పెట్టారని. ఇదంతా ఎందుకు జరిగిందంటారు? కేవలం నేను బయలుదేరినప్పుడు వాడు తుమ్మాడు, చూసారా, వాడి తుమ్మి వల్లనే జరిగింది సార్. ఏం చేస్తాం, కర్మ అండి, ఈ కర్మ నా కర్మ అంటాడు. అలాగే కొంతమంది బయలుదేరినప్పుడు వెనక తుమ్ముతారు. వీడు బయలుదేరిన తర్వాత వెనకాల, ముందు కాదనమాట. వెనక తుమ్ము ముందుకు మంచిది అన్నారు. వెనక తుమ్ము ముందుకు మంచిది. వీడు బయలుదేరి వెళ్తుంటే వీడు ఎవరి కోసం అయితే వెళ్ళబోతున్నాడో వాడే ఎదురొస్తాడు. బావా ఆగు అనగానే, అరే నేను నీకోసమే రా బయలుదేరింది, నువ్వే వస్తున్నావా, మంచిది బావమడిది, దా 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 అని చెప్పేసి ఆ కారులో కూర్చొని ఇద్దరు సరదాగా మాట్లాడుకొని, సరే ఇవ్వాల్సిన బాకీ ఏదో తొందరగా ఆ సైట్ ఏదో అమరావతి వైపు వచ్చిందట, కొనుక్కోవాలి నేను అనగానే, బావా నీకోసమే తీసుకొచ్చాను, నువ్వు కొంటా అన్నావు కదా, ఇదిగో తీసుకో డబ్బులని ఇచ్చేస్తాడనమాట. చూసావా, అమరావతి సైట్ కొనడానికి వీడు బావమరిదికి డబ్బులు ఇస్తే ఆ బావమరిది ఎదురేగే డబ్బులు ఇచ్చేసాడనమాట. ఆనందో బ్రహ్మ అనుకున్నట్ట, అబ్బా వెనక తుమ్ము భలేగా పనిచేసిందే అని చెప్పేసి. ఈ తుమ్ముల వెనకాల రహస్యం ఇదన్నమాట. ఒక ముఖ్యమైనటువంటి పనికి వెళ్ళేటప్పుడు ముందు తుమ్ము గనక ఉంటే వాళ్ళు కాసేపు కూర్చొని కాళ్ళు కడుక్కొని బయలుదేరి వెళ్ళాలి. ప్రయాణాలకు బయలుదేరి వెళ్ళేటప్పుడు చదువుకోవలసింది ఏమిటి? ఆపదామభత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. లేకపోతే హనుమంతాయ నమః అనుకోవాలి. లేకపోతే ఆ విఘ్నేశ్వర స్వామి వారిని తలుచుకోవాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ బయలుదేరాలి. అప్పుడు ప్రయాణాల్లో ఎటువంటి అపశృతులు జరగవు. అసలు ప్రతి వాళ్ళకి చెబుతున్నాం మేము, మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి అపశృతులు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా జేబులో చిన్నుల్లిపాయ మాత్రం పెట్టుకోండి అని చెప్పేసి చెబుతున్నాను. వెల్లుల్లిపాయ కనుక పెట్టుకొని ఎంత దూరం ప్రయాణం చేసినా మన బండికి ఏం కాదు, ప్రయాణాలన్నీ సాఫీగా కొనసాగుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం. వెల్లుల్లి అంటే తమాషా కాదు, అది దశమహావిద్యల్లో ఆ తల్లి కరుణాలవల్లి యొక్క ప్రభావతత్వం ఆ యొక్క మాతకు ఉన్నది. కాబట్టి ఆ వెల్లుల్లి జేబులో పెట్టుకొని బయలుదేరితే అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి, ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు కూడా కలగు అని చెప్పేసి ఖచ్చితంగా చెబుతున్నాను అన్నమాట. ఈ విషయాన్ని అందరూ పాటించండి. తుమ్ముల విషయంలో కూడా పాటించడం చాలా మంచిది. వెనక తుమ్ము ముందుకు మంచిది. బయలుదేరి వెళ్ళేటప్పుడు ముందుగా తుమ్ములు కనుక ఎవరైనా తుమ్మితే మీరు వెళ్ళటం కాసేపు ఆగి వెళ్ళండి. 2 తుమ్ములు తుమ్మితే ఐశ్వర్యం అని కూడా శాస్త్రం. ఒక తుమ్ము తుమ్మి అబ్బా జలుబు చేసింది లేరా పర్వాలేదు అని అంటే కుదరదు. ఒక తుమ్ము తుమ్మి ఆపాడు అంటే మాత్రం మీరు ఆగిపోయి కాసేపు 5 నిమిషాలు కాళ్ళు చేతులు కడుక్కొని బయలుదేరండి. శుభం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.